హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా కోట్ల రూపాయల విలువైన చలాన్లు జారీ అవుతున్నప్పటికీ వాటిలో పెద్ద భాగం ఇంకా పెండింగ్లోనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాదిలోనే లక్షల సంఖ్యలో చలాన్లు విధించగా వాటిలో చాలా వరకు ఇంకా క్లియర్ కాలేదు. గతేడాది ప్రభుత్వం ప్రత్యేక డిస్కౌంట్ స్కీమ్ అమలు చేయడంతో 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు దాదాపు 1.67 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యి 150 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. దీంతో వాహనదారులు ఈసారి కూడా ఇలాంటి రాయితీ వస్తుందేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన చలాన్లు పెండింగ్లో ఉండడంతో డిసెంబర్ చివర్లో అయినా ప్రభుత్వ రాయితీ ప్రకటిస్తుందేమోనని వారు ఆశిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 2025 ఆగస్టు 31 నాటికి ఏపీలో 48 లక్షలకు పైగా చలాన్లు జారీ కాగా వాటిలో 31 లక్షలకు పైగా ఇంకా చెల్లించకపోవడంతో 60 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెరిగిపోయాయి. అయితే 2 రాష్ట్రాల్లో ఫైన్లలో తేడా ఉంది. ఉదాహరణకి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఏపీలో 1000 రూపాయల ఫైన్ విధిస్తారు, కానీ తెలంగాణలో అది 200 రూపాయలు మాత్రమే. వాహనం నడుపుతూ మొబైల్లో మాట్లాడితే ఏపీలో 5000 వరకు ఫైన్ వేస్తారు, తెలంగాణలో మాత్రం 1000 రూపాయలే. సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ వంటి ఆధునిక టెక్నాలజీలు వాడుతున్నప్పటికీ పెండింగ్ చలాన్లు 2 రాష్ట్రాలకు పెద్ద భారం అయ్యాయి. ఏపీలో లోక్ అదాలత్ వంటి అవకాశాలు ఇస్తుండగా తెలంగాణలో వాహనదారులు మళ్ళీ డిస్కౌంట్ స్కీమ్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి రాయితీ వాహనదారులకు ఉపశమనం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడెప్పుడు డిస్కౌంట్ వస్తుందా అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. సో గైస్, చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.